పల్నాడు జిల్లా చిలకలూరిపేట పేకాటకు కేరఫ్ గా మారిపోయింది. స్థానిక సిఆర్ క్లబ్ లో మూడు ముక్కలాట జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి సైతం పేకాట రాయుళ్లు భారీగా తరలివస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్టుగా తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి గెస్ట్ పాస్ల పేరుతో క్లబ్ లోకి అనుమతిస్తున్నారు. పేకాటకు సకల సౌకర్యాలు కల్పిస్తున్న సిఆర్ క్లబ్ కు నిత్యం లక్షల్లో ఆదాయం వస్తున్నట్టుగా సమాచారం. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాన అనుచరుడే సిఆర్ క్లబ్ ను నిర్వహిస్తున్నాడని, అందుకే పోలీసుల దాడులు ఉండవంటూ విస్తృత ప్రచారం జరుగుతుండటంతో పేకాట రాయుళ్లు క్యూ కడుతున్నారు. పోలీసులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదైన కావాలి రాత్రి వచ్చిందా పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. చెప్పండి, చూస్తున్న ఏదో ఒక పెద్ద ఆఫీస్ లాంటి ఒక సెటప్ కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరీ పేకాట సరదా తీర్చుకుంటారని తెలుస్తోంది. పోలీసుల దాడులు లాంటివి ఉండవా? ఏం జరుగుతోంది చిలకలూరిపేటలో? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చిలకలూరిపేటలో సిఆర్ క్లబ్ లో పేకాట జోరుగా సాగుతుంది. ఇప్పటి వరకు పోలీసులు రైడులు చేసిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఎందుకంటే ప్రధానంగా బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణకు అత్యంత ప్రధాన అనుచరుడే ఈ క్లబ్ నిర్వహించడం వల్ల పోలీసులు ఈ క్లబ్ పై దాడి చెయ్యరు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా క్లబ్ నిర్వాహకులు కూడా మా క్లబ్ లోకి వచ్చి పేకాట ఆడితే పోలీసుల రైడ్ ఉండదు, మీరు ప్రశాంతంగా ఆడుకోవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున ఇటు గుంటూరు, ఒంగోలు, అలానే విజయవాడ, ఈ చుట్టుపక్కల జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా భారీ స్థాయిలో పేకాట రాయుళ్లు ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నారు. అయితే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 13 ముక్కల ఆట ఆడకూడదు, దాంతో పాటుగా పూల్ కూడా ఆడకూడదు. 5,000 పూలు, 20,000 పూలు, 50,000 పూలు ఇలా పూలింగ్ ఆటలు కూడా ఆడకూడదు. కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా అక్కడ నిబంధనలకు విరుద్ధంగా పేకాట జరుగుతుందని చెప్తున్నా పోలీసులు మాత్రం ఇక్కడికి దాడి చేయట్లేదు. అయితే పూర్తిగా పోలీసులకు పెద్ద ఎత్తున డబ్బు ముట్ట చెప్తున్నారు, అందుకే రైళ్లు జరగట్లేదన్న ప్రచారం కూడా జరుగుతుంది. దాంతో పాటుగా ఎమ్మెల్యే కూడా రోజుకు ₹1,00,000 ముట్ట చెప్తున్నారు అని కూడా ప్రచారం జరుగుతుంది. దాదాపు రోజుకు కోట్ల రూపాయల చేట్లు మారుతున్నాయి. ఒక్క రోజుకి 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆదాయం వస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అందుకే పెద్ద ఎత్తున పేకాట రాయుళ్ళు ఇక్కడికి వచ్చి పేకాట ఆడుతున్నారు. పోలీసుల భయం కూడా ఉండదు కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పేకాట ఆడుతున్నారని చెప్తూ ఉన్నారు. అయితే మరొక వైపు మాకు పర్మిషన్ అని చెప్తున్నారు, కానీ పర్మిషన్ మాత్రం చాలా స్పష్టంగా కోర్టు చెప్తోంది. 13 ముక్కల ఆట ఆడడానికి మీకు పర్మిషన్ ఆడడానికి అది పర్మిషన్ కాదు, అలా ఆడకూడదని కోర్టు చెప్తున్నా పూర్తిగా పేకాట మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు. బిందు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.